సో హాయ్ సోనియా గారు, ఎలా ఉన్నారు? హాయ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. అండ్ సీరియల్స్తో పాటు సడన్గా ఏంటి ఒక సాంగ్కి వచ్చేసారు? ఇప్పుడు కూడా సీరియల్లోనే ఉన్నాను. మధ్యలో ఇలా వచ్చి మీ అందరికీ హాయ్ చెప్దామని ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము. యాక్చువల్గా సీరియల్స్లో అండ్ సీరియల్స్ అంటే చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది, షూట్స్ ఉంటాయి. సో ఈ షూట్స్ గ్యాప్లో మీకు సాంగ్ ఎలా వచ్చింది? అంటే దాని బిహైండ్ ద సీన్స్ ఏంటి? ఒక కాల్ వచ్చింది, ఇలా మేము ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం, చేస్తారా అంటే సరే ఓకే సార్ సాంగ్ పంపించండి చూద్దామని చెప్పాను. పంపించారు. నాకే చాలా బాగా క్యాచీగా అనిపించింది. ఏదైతే ఎవరికైనా ఫస్ట్ అనేది చాలా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సో నాకైతే ఇది చాలా నచ్చింది. సరే ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని వచ్చిన వీడియోనే ఇది. లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై లాగా అయితే మాకు అనిపించలేదు. మేము సాంగ్ చూసినప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా డ్యాన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. అంటే బిహైండ్ ప్రాక్టీస్ ఎంత చేశారు దాన్ని? లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అంటే మనం లెస్ హార్డ్ వర్క్ ఇద్దాం అనేది కాదు, ఏం చేసినా 100% ఇవ్వాలి. సో ఒక 3 years రిహర్సల్ చేసాము. ఓకే. నెక్స్ట్ రోజు వీడియో సాంగ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిన డే అంతా నాకు చాలా భయం వేసేసింది. నాకు నైట్ నిద్రే లేదు. 12 వరకు ప్రాక్టీస్ చేసాము. దాని తర్వాత మార్నింగ్ 3:30కి లేచాము. అలా వెళ్ళి స్టార్ట్ చేసాము. సో నా ఒక్కరి వల్ల ఒకటి స్పాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే అందరూ 100% ఇస్తున్నారు. అది మైండ్లో రన్నింగ్ అవుతూ ఉండింది. సో ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్. చూసాం మా బెస్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారో చూసాం మేము. అండ్ ఆల్సో అబౌట్ నిఖిల్ గారి గురించి ఏం చెప్తారు? అందరికీ తెలుసు నిఖిల్ ఎంత బాగా డాన్స్ చేస్తారు, తను ఎంత మంచి పర్ఫార్మర్ అనేది. ఎందుకంటే తనకి చూస్తే ఇంకా హెవీ స్టెప్స్ అంతా ఉండింది, కానీ తను అది పెయిన్ ఏమీ చూపించకుండా మంచి అవుట్పుట్ ఇవ్వాలని తను ఇది చేస్తున్నారు. సో తనని నేను పక్కన ఉంటే ఇంకా బూస్టే చేయాలి తప్ప తక్కువ చేయించకూడదు. సో నేను ఇంకా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టి చేశాను. ఓకే, డ్యాన్స్ ఇంత బాగా చేశారు కదా. సో ఎవరి డ్యాన్స్ మీకు బాగా ఇష్టం? అంటే మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో చాలా అల్లు అర్జున్. ఆఫ్ కోర్స్ అండి, వెంటనే చెప్పేశారు, క్వశ్చన్ ఫినిష్ అవ్వకముందే ఆన్సర్ చెప్పేశారు అనమాట. సో అల్లు అర్జున్ గారి ఇప్పుడు చేసిన డ్యాన్స్లో ఏ డ్యాన్స్ మీకు బాగా ఇష్టం? అంటే ఎక్కడ మీరు ఫ్లాట్ అయిపోయారు అల్లు అర్జున్? నాకు ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగు అంటేనే అల్లు అర్జునే ఇష్టం. సో నాకు ఆర్య, బన్నీ అదంతా చాలా ఇష్టం. సో సీరియల్స్, సాంగ్స్ అండ్ ఆల్సో మూవీస్లోకి ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఏమైనా చేశారా లేదా ఏమైనా స్టార్ట్ అవ్వ? తమిళ్లో చేశాను, తెలుగులో అయితే చేయలేదు. బట్ రైట్ నౌ ఇది హ్యాపీ లైఫ్ పోతుంది. సో ఐమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్రెడీ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. ఐ హోప్ ఇంకా బాగా ట్రెండింగ్లోకి వెళ్ళి మంచి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో హాయ్ అన్న, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ సాంగ్ అమ్ములు చించేశారు అనమాట. సో అంటే లైక్ ఫోక్ సాంగ్తో రాబోతున్నారు ఆఫ్టర్ ఎ గ్యాప్. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఫోక్ సాంగ్ చూస్ చేసుకోవడానికి అండ్ బిహైండ్ ద సీన్స్ ఏంటి అసలు ఈ ఫోక్ జర్నీకి? సో బేసికలీ బిహైండ్ ద సీన్స్ ఏం లేదు, ఒక వర్క్ మీద ఉంటే ఇంకో వర్క్ వస్తుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఇదే ఫుడ్ బ్రెడ్ అండ్ జామ్. సో మనం 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 కడుపుకి అన్నం పెట్టాలంటే కష్టపడి పెట్టాలని చెప్తారు కదా, అప్పుడు అరిగిద్ది అంటారు. సో ఆ కష్టం మా టీము మేము అందరూ కష్టపడ్డాం. అండ్ ద సాంగ్ కూడా అలాగే ఉంది. దానికి మనం ఆ జీవం నిండకపోతే మనకి అది జనాలకి నచ్చదు. సో జనాల కోసం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏ కాంప్రమైజ్ కాకుండా చేయాలి మంచిగా అని కష్టపడి చేశారు అందరూ. పాపం ఎండలో కష్టపడి అందరూ ఒకేసారి ఒకేలాగా ట్యాన్ అయ్యి చాలా కష్టపడి అదొక చేసాం. అండ్ ఇంకోటి నా తెలుగులో కానీ నా లైఫ్లోనే ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ స్టేజ్ మీద చెప్పినట్టు. సో ఒక మంచి క్యాచీ సాంగ్ రావడం నా అదృష్టం. అండ్ అది నాకు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను. అండ్ ఆల్సో డ్యాన్స్ మీది బిగ్ బాస్లో చూస్తూ ఉన్నాము. ఆల్ పర్ఫార్మెన్స్ మొత్తం డ్యాన్స్ అయితే మీదే ఉండేది. అండ్ ఇక్కడ చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎంతసేపు పట్టిందన్న మూమెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసి అండ్ అంత పర్ఫెక్ట్గా చేయడం? సో బేసిక్లీ అది ఎంతసేపు అని లేదు, మనం చేయాలి అని మెంటలీ ఫిక్స్ అయితే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారంటారే. ఎంత కష్టమైనా పర్లేదని అందరూ ఫిక్స్ అయ్యావు కాబట్టి ఇంకా అది ఒక వైబ్లో వెళ్ళిపోయాం అంతా. అండ్ ఆల్సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది వీళ్ళకి, మళ్ళీ దాని తర్వాత క్రేజ్ ఉండదు, దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎత్తుక్కోవాలి, ఇది అది అని అంటుంటారు కదా. సో దాని మీద ట్రోలర్స్ కానీ అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కానీ ఒక మాటలు ఏం చెప్తారు? సార్ నన్ను అడిగితే సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు. ఇప్పుడు మీకు 100 కోట్లు ఇస్తే మీరు 100 కోట్లు కాగరు, 1000 కోట్లు చేద్దామని చూస్తారు, 1000 కోట్లు వస్తే కోట్లు చేద్దామని చూస్తారు. సో సక్సెస్ ఈజ్ జస్ట్ ఎ కామా, ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్. ఒక బిగ్ బాస్ అనేది ఒక నా లాంటి ఆర్టిస్ట్కి లేదా నాలాగా చాలామంది గెలిచిన లేదా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి ఒక స్టెప్ పుష్. అండ్ అక్కడికి ఆగిపోవడం లేదా అదే లాస్ట్ అదే సక్సెస్ అని అనుకునే వాళ్ళు
మీరు తప్పు అనుకుంటున్నారు. బికాజ్ డైలీ మనం అన్నమే తినాలి, కడుపు నిండుకోవాలంటే మనం కష్టపడాల్సిందే. సో ఒక షో అయిపోయింది, నాకు ఒక పుష్ ఇచ్చారు, జనాలు ప్రేమించారు. సో దాన్ని ఇంకా ఎంటర్టైన్ వాళ్ళని చేయడానికి నా తరపున నేను ఎంత ప్రయత్నం చేయగలుగుతానో అది చేస్తా ఫర్ షూర్. అండ్ ఆల్సో మూవీస్ ఎలా నడుస్తున్నాయి? మూవీలోకి ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ చేశారా, లేదు అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అవ్వబోతున్నాయి? మూవీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ అప్డేట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి తెలుసు ఎప్పుడు రిలీజ్ చేయాలో. అది ఖచ్చితంగా జనాల ముందుకు వస్తుంది అండ్ ఖచ్చితంగా మనం చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూట్యూబ్లో మంచి రీచ్ కొట్టేసి సూపర్ హిట్ అయిపోవాలని Thank you, కోరుకున్నా అండ్ మెనీ మోర్ సాంగ్స్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్.